ప్రియ మిత్రులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని ఈ కార్యక్రమం అనగా వాక్య ధ్యాన కార్యక్రమం నిమిత్తమై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు తరచుగా ఈ ప్రోగ్రామ్స్ను వీక్షిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం, వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31 వరకు. అయితే ఇప్పుడు కొన్ని వచనాలు మాత్రమే నేను చదువుతాను. లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని వచనాలను నేను చదివి వినిపిస్తాను. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాదు, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, ఈ దినం మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, మాతో మాట్లాడండి. లేఖన భాగంలో నుండి మీ శ్రేష్టమైన మాటలు మేము ధ్యానం చేయుచుండగా మాకు వినగలిగే ఆ మంచి హృదయాన్ని, గ్రహించేటువంటి వివేకమును, జీవితంలో అన్వయించుకొని పాటించేటువంటి ఇష్టమైన మనస్సును మాకు దయచేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగము ధనవంతుడు లాజరు వారి యొక్క వృత్తాంతాన్ని మనము చదువుతూ ఉన్నాం. ధనవంతుడు లాజరు, ఇది సండే స్కూల్లో వింటుంటారు, సంఘాల్లో, ఆలయంలో కూడా అప్పుడప్పుడు వాక్య ధ్యానము చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మాట యేసు ప్రభువారు తెలియజేస్తూ ధనవంతుడు ఒకడు ఉండెను అనే పదం వాడడంతో కొంతమంది బోధకులు ఈ సంఘటనను ఒక మీమాంస అంటే ఒక డౌట్లు పెట్టేస్తారు. ఏంటంటే, నిజంగా జరిగిందా, ఒకడుండెను అంటున్నాడు యేసు ప్రభువారు, లేక ఉపమానమా, వెదర్ ఇట్ ఈజ్ అన్ ఇమేజినేటివ్ స్టోరీ ఆర్ పారాబుల్ ఆర్ ఏ రియల్ లైఫ్ ఈవెంట్. ఇది ఈ మధ్యలో కొందరు, అందరు కాదు, ఎక్కువ భాగం దీని ఉపమానంగానే తీసుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభువారు బోధించేటప్పుడు మనుషులకి తేలిగ్గా అర్థం అవడానికి కథారూపంలో ఆ సత్యమును బయటికి తీయటానికి మరి మంచి నరేషన్ యేసు ప్రభువారు ఇస్తూ ఉండేవారు. అంతే కాక ఈ నరేషన్స్ మరి కొన్నిసార్లు కాంటెంపరీ ఇమేజెస్, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిగా వారి మధ్య జరిగే సంఘటనలను కూడా లోపలికి తీసుకొచ్చి ఈజీగా అర్థం కావడానికి యేసు ప్రభువారు వాడేవారు. సరే, ఏది ఏమైనా ఈ కథ లేక ఉపమానం కానీ, కొందరు పాస్టర్లు అంటారు అది మొండితనంతో వాదించడం విన్నాను, కానీ సరి అయిన ఎవిడెన్సెస్తో దాన్ని ఓన్లీ ఒక మాట ఉండెను అన్నాడు అని మొండివాదం వినిపించేటువంటి కొందరు సేవకులు ఉన్నారు. దట్ ఈజ్ అప్ టు దెమ్. ఏదేమైనా ఈ పారబుల్ ఆర్ రియల్ ఈవెంట్
రియల్ ఈవెంట్ అనేది నేనేమి ఒక్కాణించడం లేదు, కొందరిని తృప్తిపరచడానికి ఈ మాట వాడుతున్నాను. ఈ పారాబుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ జూయిష్ బ్యాక్గ్రౌండ్, ఇద్దరు కూడా యూదా సాంప్రదాయం నుండి వచ్చేవారు. దరిద్రుడికి ఇవ్వబడినటువంటి పేరు లాజరు, ఎలియాజరు, ఇవి రెండు ఒకే రూట్కు సంబంధించినటువంటి విషయం. లాజర్ అనగా దేవుడు తోడయ్యున్నాడు, గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడు నాకు తోడుగానున్నాడు అని అర్థం. మరి రిచ్ మ్యాన్, ధనికుడుకు ఎలాంటి పేరు ఇవ్వబడలేదు. ధనవంతుడు ఒకడు ఉండేని అన్నాడు కానీ ధనవంతుడి పేరు లేదు. కానీ అతనికి ఉన్నటువంటి ఈ డిస్కషన్స్ లేకపోతే డైలాగ్స్లో అతడు యూదుడని మనం, ఈ పాత్ర యూదుడిది అని మనం సామాన్యంగా చెప్పుకొనవచ్చు. ఎందుకంటే అబ్రహామును తండ్రి అయిన అబ్రహామా అంటూ ఉన్నాడు. ఇది చాలా కీలకమైనటువంటి మాట. అబ్రహాము సంతానం అంటే ఎవరు? అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు లేక యూదులు. కాబట్టి ధనవంతుడు కూడా అబ్రహాము సంతానం అంటే యూదుడుగానే ఉంటున్నాడు. పేదవాడైనటువంటి లాజరు కూడా ఆయన యూదా సాంప్రదాయంలోని పేరుతోనే ఉన్నాడు. ఆయన కూడా అబ్రహాము రొమ్మున ఉండడానికి తీసుకొని పోబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, వీరిద్దరి విషయాలు మనం గమనిస్తూ ఉంటే ధనికుడు పేదవాడు వారిద్దరిది ఒకే ఫెయిత్, ఒకే విశ్వాసము. దే బిలీవ్ ఇన్ వన్ గాడ్, యెహోవా దేవుని వారు ఇద్దరూ నమ్ముతారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి తారతమ్యం ఏంటంటే ఒకడు ధనికుడు, ఒకడు పేదవాడు, దరిద్రుడు, పూర్ మ్యాన్. ఒకరేమో ధనికుడు, బాగా రిచ్ మ్యాన్. అంటే యూదుల్లో కూడా ఈ అంతరములు, ఆర్థికపరమైన అంతరములు ఉన్నాయి అని మనం గమనించవచ్చు. ఆర్థిక అంతరములు ఉన్నాయి. ఆర్థిక అంతరములు మరి వారి మధ్య చాలా గ్యాప్ కూడా 8th సెంచరీ క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలోనే ఆమోసు వీటిని అడ్రస్ చేస్తాడు. ఈ ధనికులు పేదలు అనేటువంటి ఒక గ్యాప్ ఇశ్రాయేలీల మధ్య ఏర్పడినట్లు మనకు తెలుపబడుతుంది. ఆమోసు గ్రంథం ఎప్పుడైనా చదవండి. కావున ధనికులు పేదలు అనేటువంటి గ్యాప్, వారి మధ్య ఉన్న దూరాన్ని ప్రస్తావిస్తూ ఈ కథలో యేసు ప్రభు వారు వివరించడం జరిగినది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే డెస్టినీ ఆఫ్ ద బోత్. లాజరు దరిద్రుడి యొక్క డెస్టినీ ఎక్కడికి వెళ్ళింది, మరి ధనికుడైనటువంటి ఆ ధనవంతుడు, పేరు లేనివాడు, పేరే ధనం అయి ఉండవచ్చు, అతని డెస్టినీ చివరకు అల్టిమేట్గా ఎక్కడికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది అని మనము గమనించినట్లయితే ఈ ఇద్దరి విషయం కొంచెం చూద్దాం. ధనికుడు యూదుడే, భక్తి గలవాడే. తర్వాత మరి ఈయనకు చాలా మంచి విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. మంచి డ్రెస్, అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు. సన్నపనార వస్త్రములు, ఊదా రంగు బట్టలు. యేసు ప్రభు వారికి కూడా మరి బాగా కొట్టించి ఊదా రంగు బట్టలు తొడిగిస్తారు. అంటే అవి ప్రశస్తమైనవి అర్థం, అంతేగాని శ్రమకు సంబంధించినవని కాదు. ఊదా రంగు వస్త్రాలు, అట్లాగే సనపనార వస్త్రాలు వేసుకుని ప్రతిదినం ఎవ్రీ డే హీ వాజ్ ఫీస్టింగ్. ప్రతి వాడు కూడా ప్రతి దినము కూడా విందులు చేసుకుంటున్నాడు. హీ వాజ్ ఫీస్టింగ్ లైక్ ఎనీథింగ్. అంటే యూదుడైనా లేక ఇశ్రాయేలీయుడైనా ప్రతిదినము ఫీస్ట్ చేయడం అంటే
అది కొంచెం ఇబ్బంది, ధర్మశాస్త్రానికి ఇబ్బంది. ఏమంటున్నాడంటే ప్రతి దినము బహుగా సుఖపడడం అనేటువంటిది ధర్మశాస్త్రానికి అగెన్స్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. 29వ వచనం, 9వ వచనాన్ని నేను 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినమందు కూడా మరి ఏ పని చేయకుండా ఉండే రోజుల్లో కూడా దే ఆర్ ఎంజాయింగ్. అది కీలకమైనటువంటి విషయముగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ ధనవంతుడి యొక్క ప్రత్యేకతల్లో మంచి వస్త్రాలు, 2 మరి విందులు, ఇంకా సబ్బాతును కూడా వదిలేసి అన్ని దినాలు ఎంజాయ్ చేస్తున్నాడు. 3వదిగా మంచి ఫ్యామిలీ కూడా ఉన్నది. మంచి ఫ్యామిలీ 27, 28 ఇదే వచనంలో. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. సో గుడ్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉన్నది. అంతా తన వాళ్ళు సొంత బలగం ఉన్నారు. సోదరులు అంటే మగవాళ్ళే, ఆడపిల్లల సంగతి చెప్పలేదు. కానీ మగవాళ్ళే, మేల్ చిల్డ్రన్ వాళ్ళ తండ్రికి ఈయన కాక 5 ఉన్నారు. ఆల్టుగెదర్ 6 అని అర్థమవుతూ ఉంది. అంటే ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ స్టాండింగ్ బాగుంది. మరి వీటితో పాటు 22వ వచనం ఇందాక చదువుకున్నాం, డీసెంట్ బరియల్. మనం గమనించినట్లయితే ఆ దరిద్రుడు చనిపోయి ఆ దేవదూత చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. లాజరు గురించి, ఆయన బరియల్ గురించి చెప్పబడలేదు. మరి కొనుపోబడనని ఒక మాటలో వెళ్ళిపోయింది. అంటే ఎవరు కొనిపోయారంటే దేవదూతలే. వీ కెన్ అండర్స్టాండ్. ధనికుడికి పాతి పెట్టడం, బరియల్ మేబీ డీసెంట్ బరియల్. బరియల్ లేకపోతే యూదులకు అది అవమానం. కావున యూదులు వారికి గౌరవప్రదమైనటువంటి సమాధి కార్యక్రమం ఉండవలసినది. యేసు ప్రభు వారిని కూడా ఆ కన్సర్న్తోనే తీసుకువెళ్ళి ఒక మంచి సమాధిలో ఉంచారు, సిద్ధం చేసి. కాబట్టి డీసెంట్ బరియల్ అనేటువంటిది యూదుడుకు అది అవసరమైనటువంటిది. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు మరి ధనికుడికి డీసెంట్ బరియల్. సో ఇవన్నీ తెలియజేయడం ఏమిటి అంటే, ఒక ధనికుడికి కావలసినటువంటి ప్రివిలేజెస్ బాగా దొరికినాయి. మరి ప్రివిలేజెస్ వలన ఒక ధనికుడు నరకానికి వెళ్తాడా? ఇది ఒక ప్రశ్న. ధనికులు నరకానికి వెళ్ళిపోతారా ఆల్టుగెదర్? లేదు. కానీ ఈ స్టోరీలో ధనికుడి ప్రక్కన దరిద్రుడిని ఇంకొక పాత్ర ఉంచడం జరిగినది. అంటే దరిద్రత ఎందుకు? మనం ఈ దేశంలో దాతృత్వం, చారిటీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. క్రైస్తవులు కూడా చారిటీ సంస్థలు, దానం చేద్దాం, పేదల కొరకు ఇద్దాం అనేటువంటి విధానం మరి బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు పేదల కొరకు. ఈవెన్ కమ్యూనియన్ టేబుల్ దగ్గర కూడా మరి కానుక పట్టినప్పుడు ఒక మాట అంటాం పాస్టర్లం మేము, ఆ కానుకని పేదల కొరకు కానుక సమర్పించుకుందాం అని అంటారు. అంటే పేదల కొరకు మనం చేయదగినవన్నీ చేస్తూనే ఉన్నాం, బాగానే ఉన్నది. కానీ ఒక ప్రశ్న మనం చూడవలసింది ఏంటంటే, వై పావర్టీ? పేదరికం ఎందుకు? పేదలను మనం చూస్తున్నాం, పేదరికం ఎందుకు ఏర్పడినది అనేటువంటి ఆ ప్రశ్న అడిగితే ప్రమాదం. పేదరికం ఎందుకు ఉంది? వై పావర్టీ? ధనికుల్ని కాస్త ఇయ్యండాయా, కొంత సహాయం చేయండి, పేదలకు ఇస్తాం, పంచుతాం అని అనవచ్చు. కానీ
ఆ ధనికులు ఒక పక్క కనపడుతున్నాడు, ధనవంతుడు యాజ్ రిప్రజెంటేటివ్ టు ద రిచ్. ద అదర్ సైడ్ లాజర్ ఒక రిప్రజెంటేటివ్ ఫర్ పూర్. ఈ రిచ్ కూడా ఆ పైనే ఉంటుంది ఒక మాట. అంటే ఈ అధ్యాయంలో 19వ వచనానికి పైన 14వ వచనం, ధనాపేక్ష గల పరిసయ్యులు. పరిసయ్యుల్లో ధనాపేక్ష ఉన్నది, ధనవంతులు కూడా అవుతూ ఉన్నారు. దాంతో భక్తుల గురించే. ఎవడెవడో అన్యుడైన వాడు, యూదేతరుడైన వాడు ధనవంతుడు ఉన్నాడని వాళ్ళు పోయి నరకంలో పడతాడని అది కాదు. వీళ్ళంతా భక్తిపరులే. యూదా సాంప్రదాయంలో భక్తిపరులైన ధనవంతుడు, భక్తిపరుడైన లాజర్. అయితే ఈయన భక్తి ధనం చుట్టూ తిరుగుతూ ఉన్నది, ధనం చుట్టూ అతని జీవితాన్ని చుట్టుకొని ఉన్నాడు. పేదవాడు ఉన్నాడు, ఇద్దరు అయిపోయింది. ఎర్త్లీ లైఫ్ వాజ్ కంక్లూడెడ్. ధనికుడు ఆయన ఇష్టానుసారంగా బ్రహ్మాండమైన ఫ్యూనరల్ సర్వీస్ జరిగింది. లాజర్ విషయం మరి జరిగిందో, తీసుకెళ్ళాడని పడేశారు. ఆయన ఆత్మ మాత్రం తీసుకొని పోబడినది అబ్రహాము రొమ్మున ఆనుకొనటం. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే ధనికుడి విషయము, పేదవాడైన లాజర్ విషయం నరేట్ చేయబడుతున్నది. ఇక్కడ ఒక గ్యాప్ ఉన్నది. వై? ఆ వాకిట ముంగిట ఉన్నాడు, వాళ్ళని ఇంట్లోకి కూడా రానివ్వరు. ఆ ప్రహరీ లోపలే ఉంటారు, గేట్స్ ఉంటాయి. పూర్ పీపుల్ దే నీడ్ టు స్టే అవుట్ సైడ్. ఎందుకు ఇది? ఇశ్రాయేలీల మధ్య, దేవుని ప్రజల మధ్య వై పావర్టీ, వై రిచ్? ఈ డిఫరెన్స్ ఎందుకు ఉన్నది? భారతదేశంలో కూడా ఇదే ప్రశ్న. పేద దేశం ఎందుకు ధనికులు ఉన్నారు? ప్రపంచ కుబేరుల్లో కూడా భారతీయులు ఉన్నారు కదా, మరి దరిద్రులు ఎందుకు ఉన్నారు? ఇది ప్రశ్న. ఒకసారి ఆమోసు గ్రంథం చూద్దాం, 8వ అధ్యాయము. ఆమోసు గ్రంథాన్ని మనం చూసినట్లయితే 8వ శతాబ్దపు ప్రవక్త, అంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దపు ప్రవక్త అయినటువంటి ఆమోసును దేవుడు పిలుస్తాడు. ఈయన పశువుల కాపరిగా ఉంటే దేవుడే పిలిచి, అయ్యా నువ్వు నీ మాటలు ప్రకటించు అంటే ప్రకటించడానికి వెళతాడు. 8వ అధ్యాయం 4వ వచనం నుండి కానీ చూసినట్లయితే, దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను మాటివేయను కోరు వారలారా. పేదల్ని యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ పూర్ పీపుల్. అందరు విశ్వాస సమాజమే, కానీ మీలో మీరు పేదలను యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్, వారిని దోచుకుంటున్నారు. ఎట్లా దోచుకుంటున్నారు? తూము చిన్నదిగాను, రూపాయి ఎక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొను వారలారా. దరిద్రులను వెండికి కొనునట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును, చచ్చు ధాన్యం అంటే తాలు ధాన్యం, చచ్చు ధాన్యం మనం అమ్ముదాం రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకుని వారలారా, ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయనదేమనగా, వారి క్రియలను నేను మరువను, వారి క్రియలను నేనెప్పుడునూ మరువను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఇక్కడ అంటున్నాడు ద ఎక్స్ప్లాయిటర్స్ ఆఫ్ పూర్ పీపుల్. పేదవాడు ఎందుకయ్యాడు? వాడి భూమిని లాక్కోవడం వలన, లేక భూమిని అమ్ముకునే స్థితికి నెట్టివేయడం వలన, మరి వాడి యొక్క ఆస్తులను దోచుకుంటూ ద్వారాన, మోసం చేయటం ద్వారాన, దొంగ వ్యాపారం అతనితో చేయటం ద్వారాన, అనేక విధాలుగా నేటి దినమున కూడా పేదవారు దోపిడీకి గురి అవుతూ ఉన్నారు. అనేక ఎగ్జాంపుల్స్. ఇప్పుడు
మరి ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఆరోగ్యం అది ప్రభుత్వ బాధ్యత అయితే ఆరోగ్యాన్ని నెమ్మదిగా ప్రభుత్వ బాధ్యత నుండి తప్పించి ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నారు. పేదవాడు ఏం కావాలి, వాడికి ఉన్నది పొలం అమ్మేస్తాడు. అరే నీ ప్రాణాపాయం రా అంటే వెంటనే కార్పొరేట్ సంస్థల్లో అయితే నీ ఆస్తులు ఎంత ఉన్నాయి, మీ ఇంట్లో ఉద్యోగస్తులు ఎంత ఉన్నారు, వాడు లెక్క రాసుకుంటాడు ముందు. అంతవరకు పీడిస్తాడు. ద అదర్ సైడ్ విద్య కూడా అట్లాగే అవుతుంది. నీ పిల్లవాడిని నాణ్యమైన విద్య చదివించాలి అంటే మరి బహుశా ఇంగ్లీష్ మీడియం పీకి పడేస్తున్నట్టున్నారు. రేషనలైజేషన్ అని కొన్ని మరి పంతుళ్ళ ఖాళీలను తగ్గిస్తున్నారు. ఇక ఈ పంతుళ్ళ ఉద్యోగాలు కూడా ఎప్పుడు ఫిలప్ చేస్తారో మనకి తెలియదు. ఆ బడికి వెళ్ళే పిల్లలకు పంతులకు ఉండే రేషియో కానీ టీచింగ్ ఎబిలిటీస్ కానీ మరి ఒకే పంతులు గారు 2 క్లాసులు చూడాలంటే అది సాధ్యం అవుతుందో లేదో. మరి ఒకే పంతులు గారు వారికి బోధిస్తూ ఉన్నప్పుడు కావాల్సినటువంటి టీచింగ్ ఎయిడ్స్ కానీ లెర్నింగ్ కొరకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కానీ క్లాస్ రూమ్ సెట్టింగ్స్, మధ్యాహ్నం తృప్తికరమైనటువంటి భోజనం, మంచి టాయిలెట్స్ ఇవి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అంటే పేదవాడిని పేదవాడిగా నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది యూదుల మధ్యలోనే జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ వన్ రిలీజియస్ కమ్యూనిటీ. కాబట్టి ఈ ఖండింపుతో కూడినటువంటి విషయాలు ఒకే ఒక రిలీజియస్ కమ్యూనిటీలో జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ధనికులైనటువంటి ఒక క్లాస్, దరిద్రులైనటువంటి వారు. దరిద్రులు అంటే వీరు దోచుకొనబడిన వారు, దోచుకునేవారు వేరు, దోపిడీకి గురి అవుతున్నటువంటి వారు వేరు. సమాజంలో మోసగించేవాడు ఒకడున్నాడు, మోసపోయేటువంటి దరిద్రుడు ఒకడున్నాడు. దోపిడీ చేసేవాడు ఒకడుంటే దోపిడీకి గురయ్యేవాడు, మోసం చేసేవాడు ఉంటే మోసగింపబడేవాడు ఉంటున్నాడు. యేసు ప్రభు వారు చెప్పినది ఏంటంటే ఈ దోపిడీకి గురి అయినటువంటి వాడు దరిద్రుడిగా మిగిలిపోయిన వాడు ఒక దీనమైన జీవితాన్ని ఈ కారణాన్ని అనుభవిస్తున్నాడు. మరి ఎందుకు పనిష్మెంట్? ధనవంతుడికి పనిష్మెంట్ ఎందుకు? ధనం ఎక్కడి నుండి వచ్చింది? హీ ఎక్స్‌ప్లాయిటెడ్. తాను దోపిడీ చేశాడు, ఉన్న అవకాశాల్లో దోపిడీలు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ధనికుడికేమో నరకం. అబ్రహాం తండ్రి అంటున్నాడు అంతా ఉంది, మతం ఉన్నది, కుటుంబ సపోర్ట్ ఉన్నది, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే. మరి నరకానికి ఎందుకు వెళ్ళాడు అంటే మధ్య ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఈ పేదల ప్రతినిధి అయిన లాజరు లాంటి వారిని దోచుకొని ధనంతో నింపబడ్డారు. కాబట్టి ఈ ధన దోపిడీ భక్తి విషయంలో అది శిక్షకు పాత్రమవుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ ద చర్చెస్, యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతా ఉన్నాను. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసం విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. సంఘాలు నడిపిస్తున్నారు. ఇది సమాజ మందిరాలు అనుకోండి, యూదీయ సమాజ మందిరాలని ప్రస్తావిస్తున్నాడు. కానీ మీ సంఘాల్లో కూడా విశ్వాస విషయంలో మోమాటము కలిగిన వారుగా ఉండొద్దు. ఎట్లాంటి మోమాటము? 2వ వచనం నుండి, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల
మీ ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రుడితో నీవు అక్కడ నిలువుమో లేక ఆ వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అండ్ అగైన్ ఇన్ ద చర్చెస్. ఇప్పుడు సంఘాలు ఏమవుతున్నాయి? సంఘాలు కూడా ధనికులకు ఒక ట్రీట్మెంట్ వస్తూ ఉన్నది. పాస్టర్స్ కూడా ధనికుల ఇళ్లకు వెళుతున్నారు, స్లమ్స్కు వెళ్ళడం లేదు. రెండు రకాలు జరుగుతున్నాయి బ్యాప్టిస్ట్ సంఘాల్లో. దరిద్రుల ఇళ్లకు పాస్టర్ గారు వెళ్ళాడు అంటే దరిద్రులైన వారు జనరల్ బాడీలో మద్దతు కొరకు అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే వారిని ఒక గూండాలుగా, దరిద్రులను గూండాలుగా, దౌర్జన్యకారులుగా, వాళ్ళకి డబ్బులనే పేదరికమును బట్టి ఎరవేసి వాళ్ళను ఆలయంలోకి తీసుకుపోయి ముందు కూర్చొని పెడుతున్నారు. నాట్ విత్ రియల్ రెవరెన్స్, వారి మీద గౌరవంతో కాదు. కానీ వారిని ఎందుకు తీసుకెళ్తున్నాము అని అంటే వారి చేత ఏదన్నా విషయాలు వస్తే దౌర్జన్యం చేయవచ్చు, కేసులు పడితే ఈ పేదలనే పోలీస్ స్టేషన్లకు, కోర్టులకి పంపవచ్చు. చివరికి చెప్పింది మేమున్నాం, బయటికి తెస్తాం లేరా అంట. ధనవంతులు నా పని చేయలేరు కదా, ధనవంతుడిని దౌర్జన్యం కొరకు వాడలేరు కదా. పేదలంటే చులకన భావం, తేలిక భావం వలన పేదలను దౌర్జన్యం చేయుటకు డబ్బులు ఇచ్చి, వారికి భోజనం లేని స్థితిని గమనించి డబ్బులు ఇచ్చి జనరల్ బాడీలకి తోలుకొని పోతూ ఉన్నారు. ఇది దారుణం కదా. పేదలను వాడిని డబ్బులు పెట్టి వారిని మభ్యపుచ్చి వారి చేత ఇలాంటి కార్యములు చేయించడం శిక్షకు గురి అవుతాం కదా గ్యారంటీగా. పాదుర్లు అంతమించి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఈ ఒక్క సహాయం కొరకే. ఇక పాదుర్లు ఎక్కువ భాగం వస్తున్నటువంటి నెపం ఏంటంటే వివాహాలు జరిగించాలన్నా, ఫ్యూనరల్ సర్వీసెస్ జరిగించాలన్నా వారి స్టేటస్ను బట్టి వెళుతూ ఉంటారు. స్టేటస్ని బట్టి అంటే వీళ్ళు కూడా ఆలయంలో హోదాను మెయింటైన్ చేస్తున్నారు. పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ టూ. సంఘంలో ఒక పేదవాడిని సంఘ నాయకుడిగా ఎన్నిక చేయలేం కదా, దరిద్రుడిని తీసుకువెళ్ళి. అతనికి ఒక హోదా ఉండాలి. కొన్ని చోట్ల డబ్బులు ఎదురుపెట్టి కొనుక్కుంటున్నారు సంఘాల్లో ఈ పెద్దల పని. ఎల్డర్గా కానీ, స్టాండింగ్ కమిటీ మెంబర్ కానీ, సెక్రటరీ, ట్రెజరర్, చైర్మన్, ఇలాంటివన్నీ కూడా. అన్నీ కాదండి, కొన్నిటిలో ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దోపిడీ అనేటువంటిది, వివక్ష అనేటువంటిది ఆలయాల్లో జరుగుతున్నదని యాకోబు అంటూ ఉన్నాడు. ఆలయాల్లో జరుగుతూ ఉన్నది. ఆలయాల్లో మీరు ఈ పని చేస్తున్నారు, దరిద్రుడు వస్తేనే మూలక నెట్టేస్తున్నారు, మంచి ధనవంతుడు వస్తేనేమో మరి మీరు లోపలికి తీసుకొచ్చి రండయ్యా మీకు స్పెషల్ సీట్స్ ఉన్నాయి, ముందు పక్క కూర్చోనండి, ముందు పక్క ఉండండి, ఇది మీరు చెయ్యండి అని మీరు చెప్పుచూ ఉన్నారు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దరిద్రులేమో చర్చిలో లేక ఆ దినపు యూదీయ సమాజ మందిరాల్లో ఒక మూలకి నెట్టివేస్తున్నారు. సో ఈ రెండిటి యాటిట్యూడ్స్ను ప్రజెంట్ చేస్తూ యేసు ప్రభు వారు ఇది ఉపమానం అనండి, ఏమైనా అనండి, చాలా ఖరాఖండిగా ఈ విషయాలను చెప్పినారు. దరిద్రులను ఏర్పాటు చేసుకొనెను అనేటువంటి మాట చాలా కీలకమైనటువంటి. అంటే పోవర్టీ ఈజ్ నాట్ బ్లెస్సెడ్. పోవర్టీ అనేటువంటి స్టేటస్ వచ్చి ది హ్యూమన్ మేడ్, మనుషులు చేయబడినటువంటి దోపిడీని బట్టి వారు పేదలుగా అవుతున్నారు సమాజంలో. భారతదేశం వ్యవసాయక దేశము. ఈ వ్యవసాయక దేశంలో ఏమి జరుగుతూ ఉన్నది? పొలములన్నీ ఎవడి పాలవుతూ ఉన్నాయి?
భూ హక్కుల చట్టాలను ఒకసారి పరిశీలించండి. భూ హక్కుల చట్టాల్లో మరి ప్రత్యేకముగా బ్రిటిష్ వారి కాలంలోనే కొన్ని చట్టాలు ప్రారంభమైనాయి. అంతకుముందు అంతా జమీందారీ వ్యవస్థ, లేక ఎవడో ఒకటి పేర భూములన్నీ ఉండిపోవడం. మరి ఈ భూ హక్కులు చట్టం వచ్చినా కూడా ఈ దినానికి కూడా డ్యాములు కడుతున్నావండి. ఎవడు భూములు దడపడానికి నీవు డ్యాములు? ధనికుల భూములను దడపడానికేగా డ్యాములు. భూస్వాముల భూములను తడపడానికేగా డ్యాములు. పేదవాడికి ఆ డ్యాముల్లో నీళ్ళు వచ్చి ఏం చేస్తాయి? ఈడు కూలికి పోవాల్సిందే. అంటే ప్రభుత్వ ప్రణాళికలు కూడా ధనికులకు అనుకూలమైనటువంటి పనులే చేపడుతూ ఉన్నారు ఈ దినాన కూడా. ఇఫ్ యు ప్రైవేటైజ్ ఎడ్యుకేషన్, ధనికులైన కార్పొరేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ విల్ బి ఫ్లరిషింగ్. ఇఫ్ యు ప్రైవేటైజ్ హెల్త్, ధనికులైన కార్పొరేట్ హాస్పిటల్స్ అవి ఫ్లరిష్ అవుతాయి. వాళ్ళకి సహాయం చేస్తున్నావు, వీటిని డౌన్ చేసి నాశనం చేసి. పేదల వైపు నుండి కూడా పన్నులు వసూలు చేయబడుతుంటాయి. వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వారు కూడా అత్యధికమైన వినిమయం, కన్జ్యూమింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వారు పేదలు. వారు ధనికముగా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు ఆహార పదార్థాలు కానీ ఇంకొకటి కానీ. ధనికుల్లాగా లెక్కలు వేసుకొని రూపాయి 10 రూపాయలు చూసుకోరు. దేవుడు ఒకవేళ వారి కూలీ డబ్బులు వస్తే వాటిని సంతోషిస్తారు. కుటుంబం అంతా సంతోషించడానికి దే కన్జ్యూమ్. మరి ట్యాక్స్లు ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళ ట్యాక్స్లేగా మీ కాడ ఉంది. అవి తీసుకెళ్ళి ఎవరికి సహాయం చేస్తున్నారు? ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయి. సమాజానికి ఈ ఉదాహరణ లేక ఈ ఉపమానానికి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎథికల్ క్వశ్చన్స్ ఇట్ ఈస్ రైజింగ్. అనేకమైన ప్రశ్నలు, నీతి గురించిన ప్రశ్నలు ఈ భాగము ఎత్తి చూపుతుంది. పేదవాడు అయినందుకే పరలోక రాజ్యం కాదు. అన్యాయం చేయబడిన వాడు దేవుడు అతని పక్షంగా ఉండి తీర్పరిగా నీతిమంతునిగా తీర్చి తన యొక్క రక్తము, తన యొక్క శిలువ ఆ బలియాగమును ప్రాయశ్చిత్తముగా మరల్చి పేదవాణ్ణి తాను పరలోక రాజ్య వారసుడిగా చేసి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు ఆయనను పంపించడం, కొనుక్కోబడ్డం, దేవదూతలు కొనుక్కోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండవ వైపు మనం చూసినట్లయితే ధనికుడైనందుకు నరకం కాదు. ధనికులంతా నరకం అని అనుకోవచ్చు. ధనికులు ఒకటి, నువ్వు ఎట్లా హౌ యు అక్యుములేటెడ్ యువర్ ప్రాపర్టీ, ఏ రీతిగా నీవు ధనాన్ని సంపాదించుకున్నావు. నువ్వు కానీ నీ పూర్వీకులు కానీ. ఒక్కొక్కడు ఎప్పుడుతానే భాగ్యవంతుడు అంట. అంటే మీ అయ్యో మీ తాతో ఎవడో దోపిడీ చేసి సంపాదించి నీకు ఇచ్చాడు. అంతేకాదు, ఆఫ్ కోర్స్ యూ మే బికమ్ రిచ్, నువ్వు ధనవంతుడు కావచ్చు. బట్ యూ షుడ్ నో హౌ టు యూటిలైజ్ యువర్ రిచెస్. నీ ధనికమైన స్థితిని ఎట్లా వాడాలనో నీకు తెలిసి ఉండాలి. దేవుని సృష్టి కొరకు, సృష్టిలో భాగమైన దరిద్రులైన వారి కొరకు. అదేదో ఊరిగా ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుందని కొంతమంది బహుగా ఇచ్చేవారు, బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి దానం చేసేవాళ్ళు ఉంటారు. ఈ మధ్యనే మేము విజయవాడ వెళ్ళాం. పేదల దరిద్రుల మధ్య ఈ ఫండ్ రైజ్ చేసి మరొక పేదలకు సహాయం చేశాం. వి రైజ్డ్ ఫండ్ ఆర్ మనీ ఆర్ థింగ్స్ ఫ్రమ్ ద పూర్ పీపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పూర్ పీపుల్. పేదలు వారు దాతృత్వం ఇచ్చి సహాయం చేసినారు. ధనవంతుల పరిస్థితి ఏమిటి? వాట్ అబౌట్ క్రోరోపతీస్? వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి డబ్బు లేకనా? కోట్లు ఇస్తున్నారు. ఎక్కడ పడేస్తున్నారు తీసుకుపోయి? అంటే ఒక దాని ఏమంటే న్యాచురల్ కెలామిటీస్, నేచర్లో కొన్ని భాటకాలు వస్తూ ఉన్నా దాన్ని కూడా యు వాంట్ టు మేక్ మనీ.
డబ్బు చేసుకొని దాన్ని కూడా పక్కత్రోవ పట్టించడానికి ప్రయత్నం చేసేటువంటి అటెంప్ట్స్ మనం చేస్తూ ఉన్నాం. దేవుడు తీర్పరి వెళ్ళిపోయినారు, దాటి వెళ్ళిపోయినాడు, నరకానికి వెళ్ళాడు. నరకాన్ని గురించి నేను వివరించడం లేదు, అంత స్పష్టమైన వివరణలు యేసు ప్రభు వారి నుంచి కూడా ఎక్కువగా రాలేదు. ఇట్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ హెవెన్. అగాధం ఉన్నది, ఇక్కడ వాడు అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. దేవుడుండు స్థలమునకు దూరముగా ఉన్నది, దూరం చేయబడిన వారు ఆ ఎడబాటే ఒక గొప్ప నరకం అంటున్నాడు ధనవంతుడు. అయ్యా, భూమి మీద నాకు అర్థం కాలేదు, ఇప్పుడు భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ లాజరును పంపయ్యా, బోధించి వస్తాడు. ఇంపాసిబుల్. అంటే భూమి మీద ఉన్నవాడికి నీతి సూత్రములు తెలియజేయడానికి ప్రభు దగ్గరికి వెళ్ళేవాడు తిరిగి వచ్చి తనకు ఉన్నటువంటి ఆ సూపర్ న్యాచురల్ పవర్తో బోధించాలనుకుంటే యేసు ప్రభు వారు ఆ దూతల సైన్యాన్ని పంపిస్తే భూమి 4 రోజుల చుట్టూ రౌండ్ వేసేస్తారు. సువార్త కాదు, దేవుడి ఆధిక్యత మానవాళికి ఇచ్చాడు. మానవాళికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత మానవులు నెరవేర్చాలి. అందువల్లనే అంటాడు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారయ్యా, వాళ్ళు పోయి చెప్తారు. 31వ వచనం చెప్పుకొని ముగించుకుందాం. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడలా, వాక్యాన్ని బైబిల్ను వారు వింటే అది చాలు, అంతేకాని మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ధనికులను ఖండించడానికి కాదు, పేదరికాన్ని అఫీషియల్ చేయడానికి కాదు, కానీ ధనికులు వారు మార్పు నొందుటకు ఈ ఉపమానం సహాయపడుతుంది. సో దట్ దే మే చేంజ్ దేర్ యాటిట్యూడ్స్, లైఫ్ సెట్టింగ్స్, వారి జీవిత విధానాలు మార్చుకోవడానికి, దోపిడీని అరికట్టడానికి. ఒకవేళ ఉన్నటువంటి సొమ్ము, జక్కయ్య అంటాడు, నేను పనిచేస్తానయ్యా ఈ ధనాన్ని అని అంటాడు. ఓ అబ్రహాము కుమారుడు అంటే ఇట్లుండాలయ్యా అంటాడు. ఆ ధనవంతుడు తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు, కానీ అబ్బో ఓహో నా కొడుక అడెందుకున్నావు అని అబ్రహాం అనలేదు. ప్రియ మిత్రులారా, దేవుడు మనకు ఒక తరుణం ఇస్తున్నాడు. పూర్, వీఆర్ నాట్ స్పిరిచువలైజింగ్ పవర్టీ, బట్ గాడ్ యాజ్ అప్హోల్డర్ ఆఫ్ జస్టిస్. అన్యాయం చేయబడినటువంటి వారు, ఆర్థికముగా అన్యాయం చేయబడినటువంటి వారు, సమాజంలో త్రొక్కివేయబడినటువంటి వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. పరలోక రాజ్యం అట్టివారిది. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు మేము సరిగా గ్రహించిన వారమై, మా జీవితంలో పాటించిన వారమై, మమ్మల్ని మేము సరి చేసుకునటం, మా జీవితం ద్వారా మీకు మహిమను తెచ్చుటకు సహాయం దయచేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈ కార్యక్రమం వీక్షించిన, ఆలకించిన ప్రతి ఒక్కరు ఇప్పుడును సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్.